విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. జీవో నంబర్ 2131ని రద్దు చేయాలి. ఏటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల డిమాండ్. ఈ నెల 24, 30 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లకు సర్వం సిద్ధం. విలేకరుల సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు శివనాథ్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. గత ప్రభుత్వ పొరపాట్లని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఏపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి. ఇక డిమాండ్ చూద్దాం. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ జీవో నంబర్ 2131 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలోని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు మసీన్ మీడియాతోనే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తామని, జీవో నంబర్ 2131ని సవరిస్తామని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చి 9 నెలలు గడుస్తున్న హామీలు అమలు చేయలేదని వాపోయారు. నిధులు లేవంటున్న ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులకు జీతాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ వామనమూర్తి మాట్లాడుతూ సిఎన్జి, గ్యాస్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఊబర్, ఓలా, ర్యాపిడో వాహనాలకు అనుమతులు ఇచ్చి ఆటో అండ్ మోటార్ కార్మికుల ఆదాయానికి గంటి కట్టిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు ఈ డ్రైవర్ల యొక్క సమస్యలు పరిష్కరించలేదు. సరికదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం డీజిల్ మీద లీటర్కి ₹1.32 చొప్పున 26 లక్షలు వసూలు చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం R&B రోడ్లలో టోల్ గేట్లు పెడతామంటున్నారు. అలాగే ఆటోలు, ఇతర మోటార్ వాహనాలు ఎఫ్సీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆ ప్రైవేట్ వాళ్ళు తీవ్రమైనటువంటి దోపిడీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి బదులు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో డీజిల్ ఆటోలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 21 తీసుకొచ్చింది. దీన్ని రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, కారు డ్రైవర్లు, జీప్ డ్రైవర్ల మీద పెండింగ్ లో ఉన్నటువంటి పోలీసు, రవాణా శాఖ ఈ చలనాలు రద్దు చేయాలని చెప్పి ఆటో అండ్ మోటార్ కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన ఓ సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడతానని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ అవినాష్ చందర్ ముఖ్య అతిథిగా సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఎన్ఎస్టీఎల్ సిబ్బంది, ఎన్ఎస్టీ సభ్యులు సునీల్ తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కేవలం ₹150 ఖర్చుతో ప్రపంచానికి వెలుగును ప్రసాదించే స్వెఫ్ట్రాన్ విధి విధానాలను తెలియజేసిన అత్యుత్తమ పరిశోధనలు చేసిన సర్ సివి రామన్ విజయానికి ప్రతీకగా సైన్స్ డేను నిర్వహించుకుంటామని తెలిపారు. అంతటి మహోన్నతమైన శాస్త్రవేత్తల విజయాల్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వారు వెల్లడించారు. मैं आलोक कुमार चंद, वर्ष कमेटी सेक्रेटरी, सी यूनियन सुनील कुमार, प्रेसिडेंट एनएसटीएल सी यूनियन। साइंस डे के उपलक्ष्य में हम लोग एपीजे अब्दुल कलाम के मूर्ति पर माल्यार्पण किया। और जैसे कि हम लोग सभी को ही जानते हैं कि डीआरडीओ बहुत ही हमारे अग्रिम है देश के सेवा में। और डीआरडीओ अपना रिसर्च से, एनएसटीएल हमारा आर्किटेक्ट नौसेना में भी काफ़ी प्रौद्योगिक संस्थान और मिसाइलें
स्थापना किया है, जिसको हम DRDO अपना APJ अब्दुल कलाम से ही जानते हैं, मिसाइल मैन के नाम से जानते हैं, जो कि हमारा NSTL का शिप में डिज़ाइन में और नॉटिकल शिप मिसाइल हमारा NSTL तैयार करता है और बहुत ही विश्व में ज़्यादा योगदान है। टारपीडो, वर्णास्ता, हल्की वेट लाइट टारपीडो एंड एयर ड्रॉप कंटेनर सभी कुछ हमारा DRDO ने हमारे देश को समर्पित किया है और अन्य देशों में भी इसको इंपोर्ट किया है, एक्सपोर्ट किया है। और मैं अपने बात को, आज साइंस डे है, बहुत ही खुशी के साथ मैं NSTL हमारा पूरे वैज्ञानिक समूह बहुत समर्पित से हम लोग अपना साइंस डे मना रहे हैं और इसके लिए आप सभी को धन्यवाद करते हैं। और वैज्ञानिक का देश में अग्रिम योगदान का मैं सराहना करता हूं और बहुत खुश हूं कि जो APJ अब्दुल कलाम ऐसे वैज्ञानिक हमारे देश महान पैदा हुए और इसको मैं आगे ले जाना चाहता हूं, जिसके लिए सभी को धन्यवाद। नमस्कार। ఈరోజు మేము సైన్స్ డేని పురస్కరించుకొని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీలో మేము సైన్స్ డే వేడుకలు జరుపుకుంటున్నామండి. ఫిబ్రవరి 28 సివి రామన్ గారిని తలుచుకుంటూ స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ మా చీఫ్ గెస్ట్ అవినాష్ చంద్ర గారు, మా డైరెక్టర్ అబ్రహం వర్గీస్ గారు, మా TDMS జీవి కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈరోజు అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ దగ్గర మేము పూలమాలలు చేయడం జరిగిందండి. ఇక్కడ సివి రామన్ గారు అనే ఒక శాస్త్రవేత్త ఒక 150 రూపాయలు ఇస్తే ప్రపంచం గర్వించదగ్గ ఇన్వెన్షన్స్ని ఆయన ఒక 150 రూపాయలతో సాధించారండి, ఒక స్పెక్ట్రోమీటర్ ద్వారా. అటువంటి వారిని మేము నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ అయ్యుండి సైన్స్ డేని పురస్కరించుకొని అటువంటి వారి యోగదానాల్ని, మనకి దేశం ఈరోజు ఇలా ఉందంటే అది శాస్త్రవేత్తల తాలూకు కృషి అండి. ఆ కృషిని, ఆ సైన్స్ తాలూకు ఇంపార్టెన్స్ని తలుచుకుంటూ మేము ఈ సైన్స్ డేని ఇక్కడ పురస్కరించుకొని ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. పోర్టు హాస్పిటల్ PPO పద్ధతి ద్వారా అభివృద్ధి చేయడానికి కార్మిక వర్గం అంగీకరించబోదని డాక్ పోర్ట్ వర్కింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు త్రినాథరావు స్పష్టం చేశారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా అక్కిపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా నేడు 156వ రోజు దీక్షను కొనసాగించారు. దీక్షా శిబిరంలో పాల్గొన్న కార్మిక నాయకులు త్రినాథ్ మాట్లాడుతూ వేల కోట్ల నిధులను అందించిన పోర్టు కార్మికులకు ఆరోగ్యపరంగా సేవలు అందించడం సంక్షేమే అవుతుందే తప్ప వ్యయం కాదని అన్నారు. పోర్టు కార్మికుల కుటుంబాల ఆరోగ్యం ఈ హాస్పిటల్ పైనే ఆధారపడి ఉందని తెలిపారు. ప్రైవేటీకరణ విధానాలను అనుసరిస్తే లాభాపేక్షతోని వారి ఆరోగ్యాలకి ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టెండర్ ప్రక్రియను ముందుకు కొనసాగనివ్వమని స్పష్టం చేశారు. అలాగనే VDLB కూడా ఈ 156 రోజుకి రిలే నిరాహార దీక్షలో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర కొనసాగుతున్నది. దీనికి ముందు ఇక్కడ ఈ పోర్ట్ హాస్పిటల్కి ప్రైవేట్ వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు సొంత నిధులు ఉన్నాయి, అలాగే పరికరాలు ఉన్నాయి, సిబ్బంది కూడా నియమించాలి. డాక్టర్స్ ఎక్కడైతే గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్లోనే డాక్టర్స్ సిబ్బంది ఖాళీగా ఉన్న పోస్టులను ఫిల్ చేసి ఇది మన సొంత నిధులతోనే ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పటికే కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, మళ్ళీ దీన్ని ప్రత్యేకించి కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు, మన నిధులతో మనం నిర్మించుకొని 40,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్, సర్వీస్లో ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ బ్యాంకర్స్ అందరూ ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు. కనుక ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని మన పోర్ట్ అండర్లో ఉంటూ దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని టెండర్ రద్దు చేసి ఈ పోర్ట్ హాస్పిటల్ మన అండర్లోనే నడిపేటట్టు ఉండాలి. అలాగనే మన గతంలో ఉన్న అనుభవాలు అదాని, SCW, అలాగే పోర్ట్ స్టేడియము, అలాగే కైలాసపురంలో ఉన్న కాలనీలని ఎరగదీసేసి హీరాంపేట మాల్కి కొన్ని 30 సంవత్సరాల పైబడి ఇచ్చారు. ఇవాళ నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటే కళ్యాణ మండపాలు, స్టేడియంలు ఉన్న స్టేడియంలో అయితే పబ్లిక్ ఎంప్లాయీస్, సర్వీస్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాకింగ్ కాటికి వెళ్ళేవారు, ఆరోగ్యం కాపాడుకునేవారు, అందుబాటులో పోర్ట్ హాస్పిటల్ నుండి చికిత్స కూడా చేసేవారు. ఇప్పుడు అలాంటిది ఏంటంటే పోర్ట్ హాస్పిటల్ కళ్యాణ మండపాలకు కానీ
అలాగే స్టేడియంలో కానీ అడుగు పెట్టడానికి వీలేదు. ఒకళ్ళు అడుగు పెట్టి మనం అక్కడ ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా సరే పేమెంట్ లక్షల మీద ఉంటుంది. అలాగే సీతారాం కళ్యాణ మండపాలు అయితే గతంలో అయితే మాకు చాలా తక్కువగా వచ్చేది. ఇప్పుడు ఏంటి లక్షలు ఇప్పుడు టెండర్స్ సీతారాం కళ్యాణ మండపం, కొత్త కళ్యాణ మండపాలు వాటికి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల లక్షలు గుంజుతున్నారు. కాబట్టి మేనేజ్మెంట్కి ఆలోచించుకొని కళ్యాణ మండపాలు కూడా ఒకటైనా సరే మన అండర్లో ఉండాలి. అలాగే ఒక స్టేడియం కూడా కంపల్సరీగా వ్యాయామం చేసుకోవడానికి కానీ దేనికైనా సరే పోర్ట్ వాళ్ళకి అవకాశం చూసి ఉన్న స్టేడియం ఆపాలనేది మా డిమాండ్. అలాగే ఇప్పుడు 156 రోజున మా CIT ఆధ్వర్యంలోని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ కాంప్లెక్స్ యూనియన్ మరియు VDLB ఈరోజు ఇక్కడ పాల్గొంటున్నాం. ఇది టెండర్స్ మొన్న పిలిపించడం జరిగింది. ఏప్రిల్ 21వ తారీఖున టెండర్ ఓపెనింగ్ అనేసి పేపర్లు చూసాము. ఇది ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి టెండర్లు అన్ని యూనియన్లు అన్ని సంఘాలని కలుపుకొని ప్రజల చేత కూడా కలుపుకొని ఆ టెండర్ రద్దు చేసేటట్టు ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ. భారత్ ప్రో సౌండ్ లైట్స్ ఎక్స్పో 2025 బ్రోచర్ను భారత్ PRO ఫౌండర్ అండ్ CEO దిలీప్ కుమార్ సోనార్, ఉత్తరాంధ్ర ఈవెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దువ్వి కాళీ ప్రసాద్, AITC రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ దసపల్ల ఎగ్జిక్యూటివ్ కోర్టులో ఆవిష్కరించారు. భారత్ PRO సౌండ్స్ లైటింగ్ ఎక్స్పో ఏప్రిల్ 11, 12, 13 పోర్ట్ స్టేడియం విశ్వనాథ్ కన్వెన్షన్ హాల్లో ఆకేపాలెంలో జరుగుతుందని, ఈ 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలోని సుమారు 100 కంపెనీలు పాల్గొంటాయని, కన్వెన్షన్ తేదీలోని సౌండ్స్ రిటర్నింగ్ డెకరేషన్ ఇండియాలోని ప్రీమియం ఎక్స్పో ఫర్ ప్రొఫెషనల్ సౌండ్ లైటింగ్స్, AV ప్రొడక్షన్స్, రికార్డింగ్, ఇన్స్టాల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోని ఇండియాలోనే ముందుందని దిలీప్ కుమార్ సోనారా తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఉత్తరాంధ్ర ఈవెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పెదరెడ్ల శ్రీనివాస్, హరిబాబు, నగేష్, నూకేష్, చిన్న, శేఖర్, దాడి శ్రీనివాస్, నరసింగరావు, ఉత్తరాంధ్ర జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న లైటింగ్ అండ్ సౌండ్స్ డెకరేషన్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. And actually we are going to have exhibitions जो भारत प्रो साउंड लाइट एक्सपो, और we would like to thank Uttarandhra Events Welfare Association also, and also to Kaliji and all district president, secretary and all members of Uttarandhra Event Welfare Association. जो हमारा एग्जीबिशन अभी जो होने जा रहा है, जो प्रोफेशनल साउंड लाइटिंग, ऑडियो विजुअल एंड ऑल्सो द टेंट डेकोर एंड हॉस्पिटैलिटी, तो जो भी लोग इससे रिलेटेड है, नॉट ओनली आंध्र प्रदेश, तेलंगाना स्टेट, आंध्र प्रदेश, उड़ीसा और छत्तीसगढ़, so we are expecting footfall from all these places, and we request all of you to support us, or we'll make a exhibition success together. How many days? Yes, so another about a month to go, और जो डेट होने वाला है 11, 12, 13 of April 2025, it is going to happen in Vishwanath Convention, Port Stadium, Akapalem, Kailasapuram, Visakhapatnam. So I request everybody to be a part of it. Or now Kaliji can How many participating? How many? See, 100 plus company will be there, 100 plus stall going to come, and 10,000 plus products going to come. This is going to be the South India ka one of the biggest expo for professional sound lighting and also tent and decor. So that is Bharat Pro Sound Light Expo and Bharat Tent Decor and Hospitality Expo, powered by PND International Media. So I am the Dilip Kumar Sonar, founder and CEO of Bharat Pro Sound Light Expo and Bharat Tent Decor and Hospitality Expo, powered by PNE International Media. So now even నమస్కారం. భారత్ ప్రో నేను ఉత్తరాంధ్ర ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుల్ని దువ్వి కాళీప్రసాద్ మాట్లాడుతున్నానండి. ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని యూనియన్లకు అధ్యక్షులు, ప్రెసిడెంట్, సెక్రటరీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపు ఏప్రిల్ వచ్చే నెలలో 11, 12, 13 ప్రో ఎగ్జిబిషన్ దిలీప్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది.
ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు వచ్చి సహకారాలు అందించాలని చెప్పి ఉత్తరాంధ్ర ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ధన్యవాదాలు కోరుకుంటున్నామండి. ఈ యొక్క కార్యక్రమం సౌండ్ అండ్ లైటింగ్, డెకరేషన్, టెంట్ వివిధ మినిమం 100 కంపెనీల పైన అక్కడ రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా మన ఆ యొక్క ఎగ్జిబిషన్కి అందరూ వెళ్ళి అతను సహకరిస్తారని సరే నేను విన్నవించుకుంటున్నాను. విశాఖలో ఏసీఏ వీడీసీఎస్సీ స్టేడియంలోని ఈ నెలలో జరగనున్న 2 ఐపీఎల్ మ్యాచ్లకు సర్వం సిద్ధంగా ఉంది అంటూ ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్ల వివరాలతో పాటు ఇక్కడ చేపట్టిన ఆధునీకరణ పనుల వివరాలను తెలియజేసేందుకు గాను ఏసీ స్టేడియంలోని ప్లానింగ్ అండ్ ప్రిపేర్డెడ్నెస్ పేరిట నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శివనాథ్తో కలిసి విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ సంగప్రత బాగ్జీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీసీఐ వైజాగ్ స్టేడియం హోమ్ గ్రౌండ్స్ గా ఒప్పుకున్నందుకు గాను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్య సంస్థ జిఎంఆర్ గ్రూపుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 24న తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ కింగ్స్ తోని 30న ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలవడం ఉన్నదని తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ విశాఖపట్నంలో 2 ఐపీఎల్ మ్యాచ్లు, ఢిల్లీ టీం హోమ్ టీమ్గా 2 ఐపీఎల్ మ్యాచ్ల కండక్షన్కి మనకి అవకాశం వచ్చింది. ఒకటి 24వ తారీఖు, ఒకటి 30వ తారీఖు. లక్నో సూపర్ జైంట్స్తోనూ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్తోనూ 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. సన్ రైజర్స్ మ్యాచ్లో ఇక్కడ 30వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం జరగబోతుంది. దీనికి ముఖ్యంగా వీటికి సహకరించిన ఐపీఎల్ బీసీసీఐ వారికి, అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఢిల్లీ హోమ్ టీం జిఎంఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈ క్రమంలో భాగంగా మళ్ళీ స్టేడియంని కంప్లీట్గా రెనోవేట్ చేయాలని వారు కోరటం, దానిని మా ఎపెక్స్ బాడీ అందరూ కూడా అంగీకరించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున 1.5 నుంచి 2 నెలల లోపలే వాళ్ళు కోరిన విధంగా వాళ్ళ విశాఖపట్నం స్టేడియంని ఆధునీకరించడం జరిగింది. మనం చూసాం, ప్రతి చోట అన్ని ఇండియాలో ఉన్న ప్రతి స్టేడియము కూడా ఇవాళ మోడర్నైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ క్రికెట్ అనేది పదం చాలా మారిపోయింది. మీరు చూస్తే డ్రెస్సింగ్ రూముల కాడి నుంచి అన్ని చోట్ల కూడా మేము ఈ మోడర్నైజేషన్ చేసుకుంటూ వచ్చాం. అతి తక్కువ సమయం ఉండటం వల్ల చాలా మట్టికి కంప్లీట్ చేయగలిగాం. ఇంకా 2వ ఫేజ్లో కూడా ఈ స్టేడియంను అభివృద్ధి చేసి ఈ స్టేడియం మిగతా స్టేడియంలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్టేడియాలకు ధీటుగా సౌకర్యాలు అందిస్తూ పోతున్నాం. మనం ఇవాళ ఈ స్టేడియంలో క్రీడాకారులకి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం కాకుండా ప్రేక్షకులు చూసేవారికి కూడా ఇవాళ మొత్తం స్టేడియంలో అన్నీ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. మనం స్టేడియంలో లిఫ్ట్లు కాడి నుంచి, అంతేకాకుండా టాయిలెట్స్ కూడా 5 రెట్లు పెంచాం. అంటే అంతకుముందు 50 టాయిలెట్లు సుమారు ఉండుంటే రూమ్స్, మేము దాదాపు 260 రూమ్స్ చేసాం. అన్ని ఉమెన్ టాయిలెట్స్ని కూడా హైజీనిక్గా చేసాం. మొత్తం స్టేడియం అంతా హైజీనిక్గా ఉండాలి. అంతేకాకుండా మరిన్ని మ్యాచ్లు ఇట్లా స్టేడియం ఈ విధంగా ఉంటే బీసీసీఐ వారు కూడా మరిన్ని ఎక్కువ మ్యాచ్లు ఈ సంవత్సరంలో వైజాగ్కు వచ్చే విధంగా వారు ఒక మాట ఇవ్వడం జరిగింది. వారి మాటను పెట్టుకుని 2 నెలల్లో ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ఈ కష్టపడిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. రేపు రాబోయే కాలంలో ఐపీఎల్ మ్యాచ్ మనకు జరగబోతుంది. ఈ 2 మ్యాచ్ల్లో కూడా మనం వైజాగ్ ఒక ప్రైడ్గా ఈ మ్యాచ్ల్ని మనం నిర్వహించుకుని రాబోయే కాలంలో వైజాగ్ స్టేడియంలో మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మనం కృషి చేద్దామని తెలియజేస్తున్నాం. ఈ రెనోవేషన్లో భాగంగా ముఖ్యంగా మెయిన్గా మీరు చూస్తే లైట్లు మొత్తం ఎల్ఈడి, హేలోజన్ నుంచి మార్చి మొత్తం ఎల్ఈడి లైట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చూస్తే ఈ మ్యాచ్ జరిగే సమయానికి 4K కానీ కొత్త టెక్నాలజీ అన్నిటికీ సరిపోయే విధంగా లైటింగ్ ఉండబోతుంది. ఈ కృషిలో భాగంగానే మేమందరం కూడా ఇవాళ వైజాగ్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రభుత్వం ఉన్న సమయంలో ఇక్కడ ఈ స్టేడియం మా వంతుగా మేము కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ మరిన్ని మ్యాచ్లు జరిగే విధంగా ఈ స్టేడియం తయారు చేయడం జరుగుతుంది. ఇవాళ సమావేశంలో ముఖ్యంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూర్చుని రేపు రాబోయే ఐపీఎల్ సమయంలో ఏ విధంగా మనం ఉండాలి,
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరైతే వచ్చారో ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంతేకాకుండా వైజాగ్లో కూడా ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా ఐపీఎల్ నిర్వహించే విధంగా అందరం కూర్చొని ఆలోచించుకోవడం జరిగింది. మరిన్ని మీటింగులు జరుగుతాయి. తప్పకుండా ఐపీఎల్ అనేది ఇక్కడ విశాఖపట్నం ఐపీఎల్ మొత్తం స్టేడియం అంతా కూడా ఆక్యుపై అవబోతుంది. బ్రహ్మాండమైన సక్సెస్ కాబోయి వైజాగ్ ఒక ప్రైడ్ తెచ్చే విధంగా ఐపీఎల్ జరిపిద్దామని అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓవరాల్గా మీరు అంతకుముందు ఈ స్టేడియం చూశారు. పోయినసారి కూడా ఢిల్లీ మ్యాచ్లు జరిగినాయని ఇందాక చెప్పారు. కాకపోతే అప్పుడు ఎలక్షన్స్ ఢిల్లీలో ఉండటం వల్ల వాళ్ళు మ్యాచ్లు ఇవ్వడం జరిగింది. ఈసారి చాలా గట్టి ప్రయత్నం చేశాం. మీ స్టేడియం బాగాలేదు, మీ యొక్క ఎక్కడా కండిషన్స్ బాగాలేదు, మేము ఇవ్వమని చెప్పారు. మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రావాలని చెప్పి దాన్ని తీసుకుంటాం వల్ల వాళ్ళు స్టేడియం మొత్తం రెనోవేట్ చేయాలని 3 నెలల క్రితం కొంతమంది ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్ వారు చెప్పడం మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. మీకేం కావాలో రెనోవేషన్ అడిగితే ముందుగా లైట్ల గురించి చెప్పారు. మీకు అన్ని హాలోజన్ లైట్లు ఉన్నాయి, బాగా వేడిగా ఉంటుంది, నెంబర్ 1 అని చెప్పారు. మొత్తం అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ చేసి ఎల్ఈడి లైట్లు చేసాం. అంతేకాకుండా మాకు బాక్సులు కావాలి, ఐపీఎల్ మ్యాచ్లకు సిద్ధంగా ఒక్క మ్యాచ్ కూడా లేదు కాబట్టి బాక్సులు కావాలన్నారు. 34 విఐపీ బాక్సులు అరేంజ్ చేసాం. 2 టీమ్ బాక్సులే కాకుండా 34 విఐపీ బాక్సులు, బీసీసీఐ బాక్సు, ఏసీఏ అండ్ వీడిఏ బాక్సు తయారు చేయడం జరిగింది. మొత్తం టాయిలెట్స్ అన్ని. అందరికీ నమస్కారం. మన అందరికీ తెలుసు 24వ తేదీ 30వ తేదీ ఐపీఎల్ మ్యాచెస్ ఇక్కడ జరగబోతున్నాయి. నేను 1 జూలై కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ టైం ఇక్కడ మ్యాచెస్ జరగడం ఇది మన వైజాగ్కి చాలా గర్వకారణం, మన రాష్ట్రానికి గర్వకారణం. రాబోయే రోజుల్లో ఇంకా మ్యాచెస్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. అందుకే ఈ 2 మ్యాచెస్ చాలా బ్రహ్మాండంగా మనం జరుపుకోవాలి. ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. బయట ట్రాఫిక్ కంజెషన్ లేకుండా, పార్కింగ్ ప్లేస్లో ఇబ్బంది లేకుండా, రాకపోకలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చూస్తాం. ఎటువంటి ఆన్లైన్ టికెట్స్ అమ్మడం తర్వాత ఆఫ్లైన్ కూడా రిడెంప్షన్ కౌంటర్ పెట్టుకొని కొన్ని చోట్ల టికెట్స్ అమ్మడం జరుగుతాయి. అక్కడ కూడా తొక్కిసలాట జరగనీయకుండా మేము ఏర్పాటు చేస్తాము. అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాం. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో ఫేక్ టికెట్స్ ప్రింట్ చేసి అమ్మడం జరిగింది. సో అటువంటి సందర్భాలు మీ దృష్టిలో ఉంటే దయచేసి పోలీస్ వాళ్ళకు తెలియజేయండి, మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి తెలియజేయండి. మేము అటువంటి నేరాలు చేసే వాళ్లకు కఠినంగా శిక్షిస్తాం. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పచ్చని చెట్లను పెంచాలని డాల్ఫిన్ నేచర్ కన్వర్షన్ సొసైటీ చైర్మన్ రామ్మూర్తి పిలుపునిచ్చారు. డాల్ఫిన్ నేచర్ కన్వర్షన్ సొసైటీ 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బయోడైవర్సిటీ కన్వర్షన్ పేరిట వర్క్షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమ్లీ డైట్ కాలేజ్ జాయింట్ డైరెక్టర్ ప్రిన్సిపల్ ఎం జ్యోతి కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రామ్మూర్తి మీడియాతో మాట్లాడారు. సుమారు 3 ఎకరాల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతూ జీవన వైవిధ్యాన్ని కాపాడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలోని డైట్ కళాశాల విద్యార్థులు, పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలో నచ్చని.
డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ యొక్క 24వ వార్షికోత్సవం అండి. సో ఇక్కడ రాణి చంద్రమణి దేవి హాస్పిటల్లో మనకి 5th మార్చిన 2001లో స్టార్ట్ చేసాం. దాని యొక్క క్రౌన్ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ జీవ వైవిధ్య ఉద్యానం అన్నమాట. ఇది ఈ ఆర్సిడి హాస్పిటల్లో ఈ 3 ఎకరాల్లో. సో ఇవాళ పార్క్ కూడా పెట్టి 23 ఏళ్ళు అవుతుంది, ఇది 24 ఏళ్ళు అన్నమాట. సో ఇవాళ మాకు అంతకంటే ఆనందం ఏంటంటే మా ఆర్జేడీ మనకి జాయింట్ డైరెక్టర్ గారు రావడం, డైట్ పిల్లలందరూ రావడం, వాళ్ళ ఉపాధ్యాయులు రావడం, అలాగే ఇంటర్న్షిప్ సాధన చేస్తున్న మా సమతా కాలేజీ వాళ్ళు, యూనిటీ డిగ్రీ కాలేజీ వాళ్ళు, చంద్రపాలెం స్కూల్ నుండి వాళ్ళు, ఎంత అనేక మంది మనకి ప్రభుత్వం తరపున వాళ్ళ ఉపాధ్యాయులు పిల్లలు రావడం, వాళ్ళందరికీ మేము చెప్పే అవకాశం మాకు రావడం. ముఖ్యంగా ఈ పర్యావరణం గురించి, జీవ వైవిధ్యం గురించి, వాటిలో ఉండే అన్ని రకాల గురించి, అలాగే కొన్ని మొక్కలు పెంచడం యొక్క టెక్నిక్స్ గురించి కూడా ఈ వర్క్షాప్లో వాళ్ళు చెప్తున్నమాట. సో దీని ముఖ్య ఉద్దేశం మాకు విధంగా నెరవేరుతుంది. సో ఈ పార్కుని మాకు విఎంఆర్డీ వాళ్ళు కూడా సహాయం చేస్తారు, కమిషనర్ గారు వాళ్ళు కూడాను. మేము 13 ఏళ్ళు మెయింటైన్ చేస్తాం, ఇప్పుడు విఎంఆర్డీ కూడా కొంత హెల్ప్ చేస్తున్నారు మనకి. సో ఇది మాకు ఆనందకరమైన విషయం. ఇవాళ మొత్తం మా మెంబర్స్ అందరూ ఉన్నారు. వీఆర్ కండక్టింగ్ ఏ వర్క్షాప్ నౌ ఆన్ బయోడైవర్సిటీ. నేను ఒకటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4 మొక్కల్ని మనము పెంచితే మనకి నీడనిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, వినోదాన్ని ఇస్తుంది. అదే 4 మనుషుల మధ్యలో కూర్చున్నామంటే 4 భారతాలు వస్తాయి, 4 రామాయణాలు వస్తాయి, మరి అందులో కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. మనకి అది ఆనందం అనిపిస్తుందా, ఇది ఆనందం అనిపిస్తుందా? ఇదే ఆనందం ఇస్తుంది, మొక్కలే ఆనందం అనిపిస్తుంది. అందుకనే మనం మొక్కలు పెంచాము అని అంటే దానికి ఒక మనకి నీడనిస్తుంది, మన జీవితాన్ని ఆనందంగా ఉంచుతుంది, వినోదాన్ని ఇస్తుంది, మనకి కావాల్సిన ఫుడ్ కూడా పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈరోజు మనం ఇది చూసాము, మొక్కలు చూసాము, ఇంత పెద్దగా ఇన్ని ఉన్నాయి మొక్కలు, 2000 ఉన్నాయి, 3000 ఉన్నాయి అని అన్నం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే సాధిస్తూ ఇలాగే ఒక్కొక్కరు ఒక మొక్కను నాటించి, నిజంగా మన గవర్నమెంట్ కూడా మన చేత ఒక్కొక్క మొక్కలు నాటమని ప్రతి సంవత్సరము చెప్తారు. ప్లాంటేషన్ డే రోజు మనందరము మొక్కలు నాటుతాము, కానీ మళ్ళీ ఎప్పుడు దానికి మనం నీళ్ళు పోయము, అది పెరిగిందో లేదో చూడము, అది ఎదిగిందో అసలు ఏమైంది ఉన్నదో లేదో కూడా మనం చూడము. కానీ అలా కాదు, అది ఎప్పుడైతే మనము ఒక మొక్కని మనం పిల్లలా పెంచుతామో ఆ రోజు దేన్నైనా సరే మనం సాధించగలము అనే ఆనందాన్ని మనం పంచుతుంది. చిరు వ్యాపారులతో పొట్ట పోసుకుంటున్న ఫుట్పాత్ తోపుడు బండ్ల వ్యాపారస్తులను అక్రమంగా ఇబ్బందులకు గురి చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్డు వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్బారావు మాట్లాడారు. అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం తోపుడు బండ్ల కార్మికులపై తొలగింపు చర్యలకు పాల్పడొద్దని ఆదేశాలు జారీ చేసినా కూడా అధికారులు పెడచెవిన పెడుతున్నారు అంటూ విమర్శించారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూపించకుండా తోపుడు బండ్ల కార్మికులపై తొలగింపులకు పాల్పడడం అన్యాయమని ఆరోపించారు. మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలమైన ధరలతో వ్యాపారాన్ని చేసుకుని జాలి చూపాలని, వారికి న్యాయం జరిగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని తోపుడు బండ్ల కార్మికులు, చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు. అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళు, కిందన గంపల మీద శుద్ధ మొక్కలు అమ్ముకునే వాళ్ళు, మొక్కజొన్నలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, అనేక మంది గాజులు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ మార్కెట్ పుట్టింది వీళ్ళు పుట్టారు. ఈరోజు 26 రోజులు 10వ తారీఖునే స్టార్ట్ చేశారు. ఈ పోయిన నెల స్టార్ట్ చేసి అత్యంత దుర్మార్గంగా జేడీ బాబు గారు దుర్మార్గంగా చేయడం. జోన్ల కమిషనర్ గారు వస్తే సుప్రీంకోర్టు చట్టం ఉందండి, ఈ చట్టం ప్రకారంగా ఇది న్యాయం చేయాలి, వీళ్ళు తీయడానికి వీలు లేదు, వీళ్ళకి స్టేట్ వెండర్ జోన్ ఏర్పాటు చేసి ఎక్కడో దగ్గర వీళ్ళకి ఇవి ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళకి తీయాలి, 90 రోజులకి మీరు లెటర్ ఇవ్వాలి, 90 రోజుల తర్వాత వీళ్ళకి తీయాలని చెప్పేసి మనం జేడీ బాబు గారికి చెప్పాం. పోలీస్ కమిషనర్ గారిని కలిసామండి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం, మేయర్ గారిని కలిసాం. జీడీ బాబు గారికి ఒక చట్టం ప్రకారంగా చట్టం ఒకటి ఇచ్చాము, చదువుకున్నారు, అన్నీ చేశారు. కానీ సాయంత్రం కాబట్టి వేసిన తర్వాత ఇమీడియట్గా ఆడవాళ్ళని కూడా చూడరు. అత్యంత మంది దళితులు, బీసీలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పేదవాళ్ళు చెవులో ముక్కుపూల కూడా లేదు, ఈ పూట పని చేస్తే గడించి తింటారు, అంతేగాని లేకపోతే లేదు. అలాంటి వాళ్ళ మీద దుర్మార్గం చేయడం అనేది అన్యాయం. జోన్ల కమిషనర్కి అడిగితే నాకు సంబంధం లేదు, నాకు దీనికి ఏమి లేదు, ఇది 54 లక్షల రూపాయలకి వేలం పట్టి పాడుకున్న రాశీలు. ఇది గవర్నమెంట్ వీళ్ళకి చట్ట ప్రకారంగా 54 లక్షలు పాడుకున్న తర్వాత వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. 20 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు
పద్ధతి బట్టి వసూలు చేస్తారు. ఆ దానికి కూడా అంగీకరించి చేస్తున్నారు. ఇది ఆదాయము 54 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి వస్తుంది. కానీ ఇంత సడన్గా వచ్చి రోజు తీయడం అనేది ఇంత దుర్మార్గం. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, భర్త గారు చెప్పారు, ఇక్కడ వంశీకృష్ణ గారు చెప్పారు, మాకు ఓటేయండి అన్నారు. ఓటేసాం, ఓటేసి గెలిపించాం. ఆధార్ కార్డులు ఇమ్మన్నారు, ఫోన్ నెంబర్లు ఇమ్మన్నారు, ఇచ్చాం. 120 మంది ఇక్కడ. ఈ 120 మందిని ఎట్టి పరిస్థితుల్లో ఉండకంటే రోజు తగలడమే. పోలీసులు వస్తారు, వాళ్ళు తగులుతారు, ట్రాఫిక్ వాళ్ళు వస్తారు, లాండ్ ఆర్డర్ వస్తారు. అసలు మేము ఎక్కడ బతకాలో చెప్పండి. మీరు ఇక్కడ బతకొద్దు, మీరు ఎక్కడ అమెరికా వెళ్ళిపోయి బతకండి అంటే చెప్పండి. ఇంటర్నేషనల్లో కూడా తోపుడు బళ్ళు ఉన్నాయి, అమెరికాలో కూడా తోపుడు బళ్ళు వ్యాపారం జరుగుతుంది, అభివృద్ధి చెందిన దేశం. కానీ మరి ఇక్కడ పూర్ణ మార్కెట్లో ఒక కాలువ తొడరు, ఏమి చూడరు, చేత కూడా ఎత్తలేరు. అలాంటి వీళ్ళు వచ్చి పోలీసులు వచ్చి అత్యంత లాండ్ ఆర్డర్ జేడీ బాబు గారు అత్యంత దుర్మార్గంగా చేస్తున్నాడు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళ చంద తప్పట్లు వచ్చి వీళ్ళు చేస్తున్నారు. అసలు వీళ్ళు బతుకులు రోడ్లు పడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. మా పేదల కడుపులు కొట్టడానికి నువ్వు ఉన్నావా లేకపోతే ఎవరి కోసం ఉన్నావా అని అడుగుతాం చంద్రబాబు నాయుడు గారిని. మేమందరం కూడా వెళ్తాం, వెళ్ళి మా బాధలు చెప్పుకుంటాం. అయ్యా మా పరిస్థితి అనేసి బొచ్చరామ్ దగ్గరికి వెళ్తే తప్పట్లు కొట్టండి అంటే తప్పట్లు కొట్టాం, ఇక రేపే పెట్టిస్తున్నాడు. వంశీకృష్ణ గారు అన్నారు, భర్త గారి దగ్గరికి వెళ్ళాం, ఆఖరికి గండిబాబుజీ గారి దగ్గరికి వెళ్ళాం. ఇంతమంది కలిసినా మాకు న్యాయం జరగలేదు. తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాము. ఇవాళ చూడండి, సొవుల ముక్కు పుల్ల కూడా లేదు. వాళ్ళు ఫైనాన్స్ తీసుకొని ఇక్కడ వ్యాపారం చేస్తారు. కొత్త ఆవాసం వస్తుంది, వీళ్ళందరూ పువ్వులు అమ్ముకొని బతుకుతారు. అసలు శుద్ధ మొక్కలు, గాజులు అమ్ముకునే వాళ్ళు, అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు చెలక్కాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరి మీదనా దాడి, పేదవాళ్ళ మీద దాడి. నీకు దమ్ము ఉంటే బోర్డు అక్కడ ఉంటే జగదాంబ దగ్గర ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, అక్కడ తీయమనండి దమ్ముంటే. వీళ్ళందరినీ వాళ్ళకే రాయితీలు ఇస్తారు. కానీ పేదవాళ్ళు రోడ్డు మీద బతుకుతారు, గంజి కూడా ఉండదు. ఉదయం నుండి రాత్రి 10 గంటల దాకా కాపలా కాస్తారు ఈ పూర్ణ మార్కెట్లో. ఇదే అన్యాయం. జేడీ బాబు గారిని ఇప్పుడైనా ఆలోచించాలి. కానీ ఇంత మీకు చెప్పాము, నచ్చ చెప్పాం సార్, 2 జంగిళ్ళు ఇవ్వండి సార్, మీకు చెప్పినట్టు వింటాం సార్. మిమ్మల్ని కాలు పట్టుకున్నారు అందరూ, తల్లి లాంటి వాళ్ళు కూడా కాలు పట్టుకున్నారంటే ఇచ్చింత దుర్మార్గంగా ఈరోజు ఉన్నారంటే మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ ఇగో ఈవిడికి కాలు రాదు, అలా పెట్టుకుని కాయగూరలు ఇద్దరు ఆడపిల్లలు ఎలా పోషించాలి, ఎలా చేస్తారు అనేది ఆలోచించే పరిస్థితి ఉండాలి. జేడీ బాబు గారు ఇప్పుడైనా వచ్చి 2 గంపలు పెట్టించితే మాకేం అభ్యంతరం లేదు. కమిషనర్ని కూడా రమ్మన్నాం, కమిషనర్కి చట్టం ఇచ్చాం, మాట్లాడడం నాకు సంబంధం లేదంటాడు కమిషనర్. అది జీవీఎం. ప్రమాదాలలో అవయవాలు కోల్పోతున్న వారికి విశాఖలో ఉచిత ప్రోస్థెటిక్ ఆర్మ్ క్యాంప్ ఒక వరమని నగర పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాగ్జీ అన్నారు. మహారాణిపేట సింధు భవన్లోని ప్రోస్థెటిక్ ఆర్మ్ క్యాంప్ ఇనాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఏర్పాట్లు చేసిన ఉచిత క్యాంపును ముఖ్య అతిథిగా హాజరైన సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిపి మాట్లాడారు. ప్రమాదాలలో అవయవాలు పోతున్న వారికి ఈ తరహా అవయవాలు పంపిణీ చేయడం ఆనందదాయకమని అన్నారు. ఈ విధంగా సేవలు అందిస్తున్న ఫౌండేషన్ సభ్యులకు పోలీస్ శాఖ తరపున తమ వంతు సహకారం ఉంటుందని ఆయన వెల్లడించారు. విశాఖ సేఫ్టీ కౌన్సిల్ ట్రైనింగ్ మరియు డెవలప్మెంట్ ట్రస్ట్ సమన్వయకర్త బాల సతీష్ మాట్లాడుతూ ప్రోస్థెటిక్ ఆర్మ్ పంపిణీ లక్ష్యాలు ఓ షెడ్యూల్ ప్రయోజనాలతోని శిబిరం ద్వారా 2 రోజులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో 50 మందికి పైగా నమోదు చేసుకున్నారంటూ తెలిపారు. ఈ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి 12,000 మందికి ఉచితంగా కృత్రిమ చేతులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలోని ఇనాలి ఫౌండేషన్ నిర్వాహకులు, వైద్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 50 మందికి ప్రోస్థెటిక్ హ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బ్యాటరీ ఆపరేటెడ్. ఒకవైపు ఫిట్టింగ్ చేయడం, మరోవైపు ట్రైనింగ్. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా మెయింటెనెన్స్ అవసరం ఉంటే ఫ్రీ మెయింటెనెన్స్. ఇది చాలా హర్షణీయం. మనం అందరం చాలా ధన్యవాదాలు తెలియజేయాలి ఈ ఆర్గనైజర్స్ అందరికీ. మన సమాజంలో చాలామంది ప్రమాదవశత్తు అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కానీ కోల్పోతున్నారండి. అందులో చాలామంది పేదవాళ్ళు. వాళ్లకు గవర్నమెంట్ తరపున లేకపోతే ఎన్జిఓస్ తరపున ఇటువంటి ప్రోస్థెటిక్ లిమ్ ఇవ్వడం చాలా అవసరం. ట్రైనింగ్ ఇవ్వడం చాలా అవసరం. వాళ్ళు ఈరోజు ఎవరికి వస్తుంది ఆ లిమ్స్, వాళ్ళు అందరికీ వినపము. మీ ఫ్యూచర్లో ఏదైనా రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఈ ఆర్గనైజర్స్తో సంప్రదించండి. వాళ్ళు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చెప్పి అది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా రెక్టిఫై చేసి మరొకసారి మీకు ఇస్తారండి.
ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చోట్ల సైన్స్ బాగా ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఈరోజు ఇలాన్ మాస్క్ ఒక టెస్లా కంపెనీ పెట్టి బ్రెయిన్లో మైక్రోచిప్ ఇంప్లాంట్ చేసి అద్భుతాలు సాధిస్తున్నారండి. రాబోయే రోజుల్లో మనం మన బ్రెయిన్ ద్వారా ఈ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ రోజు వస్తుంది. కాబట్టి చిన్న వయసులో అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కోల్పోయారండి. వాళ్ళు ధైర్యంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ నార్మల్ జీవితం మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ అవుతుంది. ఆ బ్రెయిన్ ఇంప్లాంట్ మీద చాలా రీసెర్చ్ మన దేశంలో కూడా జరుగుతుంది. చాలా స్టార్టప్స్ కూడా ఇదే రీసెర్చ్ చేస్తున్నారండి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఉపయోగించుకొని ఇంకా బెటర్ ప్రొడక్ట్స్ తీసుకురావాలి. స్టార్టప్స్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి స్టార్టప్స్ మేనేజ్మెంట్ వాళ్లకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా బెటర్ ప్రొడక్ట్ ఇంకా తక్కువ ఖర్చులో మనం ఇవ్వగలిగితే చాలామంది బెనిఫిట్ పొందుతారండి. అదే మాదిరిగా ఫ్యూచర్లో లోవర్ లిమ్ కూడా ప్రాస్థెసిస్ ఇలా ఇవ్వగలిగితే అలాంగ్ విత్ ట్రైనింగ్ ఇంకా చాలామంది బెనిఫిట్ పొందుతారండి. సో ఆర్గనైజర్స్కి ఇంకొక క్యాంప్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఇంకా క్యాంప్స్ పెడితే మన వైజాగ్లో ప్రోస్థెటిక్ లిమ్ లేని వ్యక్తి ఎవడు ఉండారండి. ఎవరికి అవసరం 100% మనం కవర్ చేయగలుగుతాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధంగా హెల్ప్ సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. మీరు అందరూ మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, మీ లిమ్ కోల్పోయినారని ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే వెంటనే నాకు సమాచారం ఇవ్వండి. మేము వెంటనే మీకు సాయం చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మరొకసారి బెనిఫిట్ పొందిన వాళ్లకు అభినందనాలు. ఆర్గనైజ్ చేసిన ప్రతి ఆర్గనైజేషన్కి అభినందనాలు, కృతజ్ఞతలు. అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా సాధించుకున్న మహిళా హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు ఎం లక్ష్మి అన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో పౌర గ్రంథాలయంలో మహిళలతో సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో ఆమె ప్రసంగిస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికై ప్రతి మహిళ పోరాడాలని పిలుపునిచ్చారు. పురుషులతో పాటు మహిళలు సమానమేనని, అన్ని రంగాల్లో ప్రతిభ చూపిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనువాదాన్ని తీసుకువచ్చి మహిళలు పోరాటం సాధించుకున్న హక్కులను కాలరాయడానికి కుట్ర పన్నిందని అన్నారు. కాబట్టి మహిళలంతా మేధావులు, అభ్యుదయవాదులతో కలిసి హక్కుల కోసం ఉద్యమించాలంటూ పిలుపునిచ్చారు. అలాగే మన మిత్రుల సంఘం నుంచి, అలాగే భారత నాగరిక సమాజం నుంచి నౌకాదళ మహిళా పోరాట దినం అనేది జరపబడుతుంది. 1911లో స్టార్ట్ అయిన తర్వాత మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్ళు తమ యొక్క గతాన్ని, చరిత్రని ఒకసారి సమీక్షించుకొని భవిష్యత్తు యొక్క కర్తవ్యాలను రూపొందించుకునేందుకు ఏర్పాటు చేసిన ఇది మొత్తం కూడా సోషలిస్టు సంబంధించిన నాయకురాలు క్లారా జెట్కిన్ గారు మహిళలకు సంబంధించిన హక్కులన్నీ కూడా, అంటే ఓటు హక్కు కావచ్చు, పని గంటల తగ్గింపు కావచ్చు, సమాన పనికి సమాన వేతనం కావచ్చు, ఏవైనా కానీ మహిళలకు సంబంధించిన హక్కులనేవి కూడా పోరాటం ద్వారానే దక్కలపడుతున్నాయి. కాబట్టి దాదాపు 146 మంది యొక్క మహిళల యొక్క న్యూయార్క్లో వాళ్ళ ప్రాణ త్యాగాల వల్ల దాదాపు అనేక వేల మంది అనేక నెలల పాటు ఈ గడ్డగట్టి చలిలో పెద్ద ఎత్తున పోరాటం వల్ల ఆడవాళ్ళకి సంక్రమించబడ్డ ఈ హక్కులు ఏదైతే ఉన్నాయో ఈ హక్కులు పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళలు తమ హక్కుల సాధన కోసం పోరాట మార్గాన్ని ఎంచుకోవాలి, ఆ మార్గాన్ని రావాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 1975 ఐక్యరాజ్య సమితి మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినంగా ప్రకటించడం జరిగింది. మన 50 సంవత్సరాల నుంచి మన దేశంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినం జరుపుతున్నాం. అందులో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు కూడా
అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా మహిళల యొక్క హక్కుల గురించి, మహిళల మీద జరుగుతున్న హింస గురించి, ఈ హింస పోగొట్టే మార్గానికి సంబంధించిన ఏ మార్గాన్ని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు దృష్టిలో తీసుకెళ్లడం కోసం మేము ఈరోజు జాతీయ వ్యాప్తంగా కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం మన పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మహిళలు జీవించే హక్కును కోల్పోతున్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఏవైతే హక్కులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఈరోజు ఆచరణలో అమలు కాని పరిస్థితి అనేది ఏర్పడింది. కాబట్టి మహిళల యొక్క ఈరోజు గతంలో ఉన్న పోరాడి సాధించుకున్న హక్కులని వాటిని పరిరక్షించుకునేందుకు పోరాట మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి మరొకసారి మార్చేది సందర్భంగా దీక్షా కంకణదారులు కావడం కోసం, పోరాట స్ఫూర్తిని అందుకోవడం కోసం ఈరోజు అమలు స్మరించుకోవడం అంటే వాళ్ళ త్యాగంలోనే వాళ్ళ మార్గం నడించడమే ఈరోజు నిజమైన మార్చి ఎత్తుకి అర్థము. కాబట్టి ఈరోజు ఉత్సవాలు చేసుకోవడము లేదా దానికి పరిమితం చేయడమే కాదు, గతాన్ని స్మరించుకోవాలి, చరిత్రను గుర్తు చేసుకోవాలి, చరిత్ర సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ ఫ్యూచర్ని దాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్ కోసం పోరాట కర్తవ్యాలు రూపొందించుకునేందుకు ఈరోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8ని విశాఖలో జరుపుకున్న పరిస్థితి. తనంతా ర్యాలీ కూడా, ఈ ర్యాలీలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొంటారు. తమ పోరాట స్ఫూర్తిని, ప్రజల యొక్క డిమాండ్స్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించిన మీద అణచివేయబడుతున్నారు. ఈరోజు సూపర్ 6 పేరుతో ఎలా మోసం చేయబడుతున్నారో, మద్యం పేరుతో వాళ్ళ మీద ఎలాంటి హింస జరుగుతుందో వీటన్నిటి మీద కూడా ఈరోజు పోరాట కర్తవ్యాలన్నింటి కూడా మేము రూపొందించుకొని తీర్మానాలు చేసి రేపు కార్యక్రమాలన్నింటిలో కూడా వీటిని మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఒంటెద్దు పోకడతో పోతుందని రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ అధికారం ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి విమర్శించారు. జగదమ్మ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ డీసీసీ అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజుతో కలిసి డాక్టర్ తులసిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలోని వైసీపీ చేసిన దుర్మార్గపు పాలనని నేడు కూటమి ప్రభుత్వం కూడా అవలంబిస్తోందంటూ విమర్శించారు. దొందే అన్న చందన పాలన సాగుతుందని అన్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అటు వైకాపా, ఇటు కూటమి పార్టీలు రాష్ట్రానికి రాహు కేతువులుగా తయారైనాయి. దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో గత 5 సంవత్సరాల్లో అరచేతిలో వైకుంఠం చూపించాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి పాలన గత 9 నెలలుగా అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించాలనో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించాడు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, ఆటవిక ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి సర్వనాశనం చేసి ఆయన వెళ్ళిపోయినాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందంటే అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తారైంది. ఈ 9 నెలల్లోనే అంతకంటే అధ్వానమైంది. మద్యం పరిస్థితి ఎలా ఉందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఇది మద్యం పాలసీ. మద్యం ఏరులై పారుతూ ఉంది. ఆఖరికి పాఠశాలల్లో, హై స్కూళ్ళల్లో పిల్లలకు వచ్చేసి గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అరాచక పాలన. ఆడోళ్లకు రక్షణ లేదు, మగోళ్లకు రక్షణ లేదు, హిజ్రాలకు రక్షణ లేదు రాష్ట్రంలో. అటువంటి పరిస్థితి ఉంది. ఇక అప్పుల విషయంలో అటు జగన్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, రుణాంధ్రప్రదేశ్గా తయారు చేశాయి. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల్లో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే మన నవ్య ఆంధ్రప్రదేశ్ వాటాగా వచ్చిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 16 మంది ముఖ్యమంత్రులు, 58 సంవత్సరాలు, 1,00,000 కోట్ల రూపాయల అప్పు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో
అదనంగా చేసిన అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అదనపు అప్పు 6 లక్షల కోట్ల రూపాయలు. 58 సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు. 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్ల రూపాయలు. మొత్తము 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చేసి డైరెక్ట్ అప్పు ఉంది. తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే టీడీపీ కూటమి పార్టీలు పదే జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పజేశాడు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు, అలాగే సిడబ్ల్యూసి మెంబర్స్, అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాను చిప్ గారు వస్తున్నారు. ఈ నెల 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగ సమస్యలపైన పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్యల్ని నెరవేర్చాలని చెప్పేసి దానికి అనుగుణంగా మేము యువజన కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే యువకులు అందరూ కూడా ఈ 11వ తారీఖున ధర్నా చౌక్ దగ్గరకు వస్తారు. దానిపైన మీ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జీవో నంబర్ 2131ని రద్దు చేయాలి. ఏటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల డిమాండ్. ఈ నెల 24, 30 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లకు సర్వం సిద్ధం. విలేకరుల సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు శివనాథ్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. గత ప్రభుత్వ పొరపాట్లని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఏపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.